the best academy. Welcome back to Daily Current Affairs session of Harish Academy. Today we'll discuss November 6th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా తైమూర్ లెస్తే కంట్రీకి 10,000 రేబీస్ వ్యాక్సిన్స్ని పంపింది. తిమూర్ లెస్తే కంట్రీ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. తిమూర్ లెస్తే కంట్రీ, దీన్నే ఈస్ట్ టిమోర్ కంట్రీగా కూడా పిలుస్తారు. ఈస్ట్ టిమోర్. ఈ ఈస్ట్ టిమోర్ లేదా తైమూర్ లెస్తే కంట్రీ ఇటీవల ఏషియాన్లో 11th కంట్రీగా జాయిన్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇటీవల ఏషియాన్లో 11వ సభ్య దేశంగా జాయిన్ అయ్యింది. సో ఇప్పుడు ఈ కంట్రీకి మెడికల్ కోఆపరేషన్లో భాగంగా, ఈ వైద్య సహాయంలో భాగంగా ఈ కంట్రీకి ఇండియా 10,000 రేబీస్ వ్యాక్సిన్స్ని సప్లై చేసింది. 10,000 రేబీస్ వ్యాక్సిన్స్ని. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎప్పుడైనా ఏదైనా చదివేటప్పుడు ఆ దేశానికి మనం ఏం పంపుతా ఉన్నామో అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంటెక్స్లో హెల్ప్ అవుతుంది. ఇక ఇక్కడ రేబీస్ వ్యాక్సిన్స్ గురించి మనం తెలుసుకోవాలి, రేబీస్ డిసీజ్ గురించి. ఫస్ట్ ఈ టాపిక్లో భాగంగా మనం తెలుసుకోవాల్సింది 10,000 రేబీస్ వ్యాక్సిన్స్ని పంపారు. అలానే రేబీస్ వ్యాధికి ఇచ్చే ఒక మందు ఇమ్యునోగ్లోబులిన్ అని చెప్పేసి ఉంటుంది. ఇమ్యునోగ్లోబులిన్ అనే మందును కూడా, లిక్విడ్ మందును కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రేబీస్ డిసీజ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇండియా పంపింది అంటే, ఇటీవల ఈ తిమూర్ లెస్తే కంట్రీలో ఈ రేబీస్ కేసెస్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ఈ తిమూర్ లెస్తే కంట్రీలో 2024లో ఫస్ట్ రేబీస్ కేసు నమోదయ్యింది. ఇప్పుడు ఆ పెరుగుతూ ఉన్న రేబీస్ కేసుల్ని కంట్రోల్ చేయడం కోసము 10,000 రేబీస్ వ్యాక్సిన్స్ని ఇండియా పంపింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఫస్ట్ రేబీస్ డిసీజ్ గురించి. ఇది కుక్క కాటు వల్ల వచ్చే ఒక వ్యాధి. ఇట్ ఈస్ అ డిసీజ్ కాజ్డ్ బై డాగ్ బైట్. ఆగస్టులో సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ తీర్పునిచ్చింది. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఈ డాగ్ బైట్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి, కుక్క కాట్లు ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆ స్ట్రే డాగ్స్, వీధి కుక్కల కాట్ల వల్ల చాలామందికి రేబీస్ వ్యాధి సోకడం వల్ల చాలామంది మరణిస్తూ ఉన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది అంటే, ఈ న్యూఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ స్ట్రే డాగ్స్, వీధి కుక్కలన్నింటినీ కూడా బంధించేసి వాటిని పట్టుకొని వాటిని బంధించండి అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఈ యానిమల్ రైట్స్, ఎవరైతే ఈ జంతువుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటారో వాళ్ళంతా ప్రొటెస్టులు చేయడం వల్ల తర్వాత సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, ఈ వీధి కుక్కలకు సంబంధించి వీటిని రిలీజ్ చేయండి, వీటిని స్టెరిలైజ్ చేసి, వీటికి వ్యాక్సిన్స్ వేసి వీటిని స్టెరిలైజ్ చేసి మళ్ళీ వదిలేయండి అని చెప్పేసి గతంలో ఇచ్చిన తీర్పును కొద్దిగా సడలించింది. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో రేబీస్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏదైనా ఒక డిసీజ్ వార్తల్లో ఉంది అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది అది ఏ టైప్ ఆఫ్ డిసీజ్, అంటే అది దాని యొక్క నేచర్ ఏంటి అంటే, ఇది జూనోటిక్ డిసీజ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ స్ప్రెడ్స్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. జంతువుల నుంచి మనుషులకి వస్తే దాన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. అలానే ఒక వ్యాధి వార్తల్లో ఉన్నప్పుడు అది ఏ విధంగా సోకుతుంది, ఇట్ ఈస్ కాజ్డ్ బై వైరస్సా లేదంటే బ్యాక్టీరియానా, అటువంటిది. ఒక వ్యాధి వైరస్ వల్ల సోకుతా ఉందా లేదా బ్యాక్టీరియా వల్ల సోకుతా ఉందంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై రేబీస్ వైరస్. ఒక వైరస్ వల్ల, రేబీస్ వైరస్. ఇది ర్యాబ్డోవిరిడే అనే ఫ్యామిలీకి చెందిన ఒక వైరస్. ర్యాబ్డోవిరిడే అనే ఫ్యామిలీకి చెందిన వైరస్. ఇది జనరల్గా ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఈ ర్యాబీస్ వైరస్ సోకిన డాగ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సెలైవా నుంచి, దాని యొక్క లాలాజలం నుంచి, లేదంటే డాగ్ బైట్, ఆ డాగ్ ఇంకొక డాగ్ని బైట్ చేసినా, ఆ డాగ్ మనల్ని బైట్ చేసినా ఈ రేబీస్ వ్యాధి వస్తుంది. సో ఇట్ ఈస్ స్ప్రెడ్స్ త్రూ లైక్ సెలైవా ఆర్ డాగ్ బైట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది జూనోటిక్ డిసీజ్. మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దీని ఇంపాక్ట్స్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఇది అటాక్ చేసినప్పుడు నార్మల్గా ఫీవర్ అటువంటివి వస్తాయి. మెల్లగా స్లోగా లక్షణాలు అనేవి డెవలప్ అవుతాయి. ఈ డాగ్ బైట్ జరిగిన తర్వాత ఒక 15 days, ఒక 1 monthకి ఏమవుతుందంటే, దీన్ని కనుక గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇమ్మీడియట్గా నర్వస్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. మన యొక్క నాడీ వ్యవస్థ పైన అటాక్ చేసి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్కి దారితీస్తుంది. అంటే మెదడు, మన బ్రెయిన్ అనేది ఇన్ఫ్లమేట్ అవుతుంది. సో డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. అలానే స్పైనల్ కార్డ్ని కూడా అటాక్ చేస్తుంది. సో ఫైనల్గా ఒకవేళ నర్వస్ సిస్టమ్ని అటాక్ చేసింది అంటే ఇక
కంపల్సరీ డెత్, మరణం సంభవించే అవకాశం ఉంది. ఇటీవల ఒక కబడ్డీ ప్లేయర్ కూడా 22 years ఓల్డ్ కబడ్డీ ప్లేయరు ఒక చిన్న కుక్క పిల్లకి సహాయం చేయబోయి ఆ కుక్క పిల్ల అతన్ని కరిస్తే అతను సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల 22 year ఓల్డ్ కబడ్డీ ప్లేయరు మరణించాడు. సో రేబీస్ వ్యాధి అనేది అంత చాలా డేంజరు. సో మనకి ఈ మధ్యన డిసీజెస్ వార్తలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్లో డీటెయిల్గా ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించి దుబాయ్లో తొలి అంతర్జాతీయ సహోదయ సదస్సు, ఫస్ట్ ఇంటర్నేషనల్ సహోదయ కాన్ఫరెన్స్. ఫస్ట్ ఇంటర్నేషనల్ సహోదయ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ దుబాయ్, యుఏఈ. దుబాయ్ అనేది యుఏఈ కంట్రీలో ఒక సిటీ. ఈ కాన్ఫరెన్స్ని సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ November 4th నుంచి November 5th వరకు నిర్వహించింది. November 4th నుంచి November 5th వరకు. ఇక్కడ సహోదయ అనేది ఏంటో ఫస్ట్ ఐడియా ఉండాలి. సిబిఎస్ఈ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిఫరెంట్ కంట్రీస్ కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానము 2020 లక్ష్యాలను సాధించడం కోసము వివిధ దేశాలలో సిబిఎస్ఈ స్కూల్స్ని ఏర్పాటు చేసి అక్కడ విద్యా వ్యవస్థను డెవలప్ చేస్తూ ఉంది. అలానే ఇండియాలో కూడా సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్ పేరిట సహోదయ స్కూల్ కాంప్లెక్సెస్ అని చెప్పేసి సిబిఎస్ఈ నిర్మిస్తూ ఉంది. ఇండియాలో ఈ సిబిఎస్ఈ అనుబంధ విద్యాలయాలు వాటి పేరు వచ్చేసి సహోదయ స్కూల్స్. ఆ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ కాన్ఫరెన్స్ని, అంటే ఈ సహోదయ స్కూల్స్కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్, ఒక సమావేశాన్ని సిబిఎస్ఈ ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంది. బట్ ఇదేంటంటే ఇది ఒక జస్ట్ ఇండియాలో నిర్వహించే ఒక కాన్ఫరెన్స్, ప్రతి సంవత్సరం నిర్వహించే కాన్ఫరెన్స్. బట్ తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని నిర్వహించింది. సో ఎక్కడ జరిగిందంటే దుబాయ్, యుఏఈ. ఇక మరి దీని ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పుకున్నట్టు ఎడ్యుకేషన్ సెక్టార్ని డెవలప్ చేయాలి, విద్యా వ్యవస్థని డెవలప్ చేయాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ సహోదయ స్కూల్స్ అంటే సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్, సిబిఎస్ఈ అనుబంధ విద్యాలయాలు. మరి ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ సహోదయ కాన్ఫరెన్స్. అలానే యాన్యువల్ 31st సహోదయ స్కూల్స్ కాన్ఫరెన్స్ అని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా అయితే మొదటి కాన్ఫరెన్స్, బట్ రీజనల్ వైడ్ ఈ ఇండియాలో జరిగే విధంగా చూసుకుంటే 31st సహోదయ స్కూల్ కాంప్లెక్స్ కాన్ఫరెన్స్ అని చెప్పవచ్చు, 31st యాన్యువల్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్, సిఐఐ స్టీల్ సమ్మిట్ 2025, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ స్టీల్ సమ్మిట్ 2025. ఇండియన్ గవర్నమెంట్ స్టీల్ సెక్టార్ని డెవలప్ చేయాలి, ఈ స్టీల్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి November 4th న్యూఢిల్లీలో సిఐఐ స్టీల్ సమ్మిట్ని నిర్వహించింది. దీన్ని నిర్వహించింది ఇండియన్ గవర్నమెంట్ మరియు సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇది ఒక ట్రేడ్ బాడీ అని చెప్పవచ్చు. November 4th నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశం ఇండియా యొక్క స్టీల్ సెక్టార్ని డెవలప్ చేయాలి, స్టీల్ రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఇండియాలో స్టీల్ డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంది, ప్రతిదానికి స్టీల్ డిమాండ్. కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది స్టీల్ ఇండస్ట్రీని మనము డెవలప్ చేయడం కోసం. కొన్ని టార్గెట్స్ ఏంటంటే 2030 కల్లా 300 million tons స్టీల్ కెపాసిటీని సాధించాలి, 2030 కల్లా 300 million టన్నుల స్టీల్ సామర్థ్యాన్ని సాధించాలి. అలానే 2047 కల్లా 500 million tons స్టీల్ కెపాసిటీని సాధించాలి, 2047 కల్లా 500 million టన్నుల స్టీల్ సామర్థ్యాన్ని సాధించాలి అని చెప్పేసి టార్గెట్స్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్స్ని సాధించడం కోసము ఈ స్టీల్ సమ్మిట్ని నిర్వహించడం జరిగింది. సో న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. మెయిన్ టార్గెట్స్ వర్ బై 2030 ఇండియా ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ 300 million tons ఆఫ్ స్టీల్ కెపాసిటీ. అట్ ద సేమ్ టైమ్ బై 2047 ఇండియా ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ 500 million tons ఆఫ్ స్టీల్ కెపాసిటీ. నెక్స్ట్ వన్, ప్రపంచ వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఆంధ్ర యువతి కైవల్యారెడ్డి. ప్రపంచ వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఆంధ్ర యువతి కైవల్యారెడ్డి ఈమె సెలెక్ట్ అయింది. ఈమె ఈస్ట్ గోదావరి ప్రాంతానికి చెందిన ఆమె, ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి, 17 year old, 17 ఏళ్ల అమ్మాయి. అయితే ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది ఈ కార్యక్రమం ఏంటి, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆంధ్ర లేడీ కైవల్యారెడ్డి గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ కంపెనీ, అమెరికాకు చెందిన ఒక స్పేస్ కంపెనీ టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉంది. అమెరికాకు చెందిన టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ అనే ఒక స్పేస్ కంపెనీ స్పేస్ క్లాస్ 2025 to 2029 పేరిట
ఒక ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశము ఆస్ట్రోనాట్లకి వ్యోమగాములకి శిక్షణ ఇచ్చి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్లు మానవ సహిత యాత్రలు చేపట్టాలి అన్నదే ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రాంలో భాగంగా స్పేస్ క్లాస్ 2025 to 2029 స్పేస్ క్లాస్ 2025 to 29 ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉంది. 4 ఏళ్ల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉంది. ఇప్పుడు ఈ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ప్రోగ్రామ్ కోసము ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా వ్యోమగామిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన కైవల్యారెడ్డి అనే అమ్మాయి సెలెక్ట్ అయింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఏ కంపెనీ ఏ కంట్రీకి చెందినంటే అమెరికా, వాళ్ళు నిర్వహిస్తూ ఉన్న ప్రోగ్రాము. మరి ఇక్కడ అలానే టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ ఇదేదైతే ఉందో స్పేస్ క్లాస్ 2025 అనేది ఇందులో సుమారుగా 36 కంట్రీస్కి చెందిన 150 ఆస్ట్రోనాట్స్ పాల్గొంటూ ఉన్నారు. 36 దేశాలకు చెందిన 150కి పైగా వ్యోమగాములు శిక్షణ పొందుతూ ఉన్నారు. వాళ్ళని భవిష్యత్తులో మానవ సహిత యాత్రలకి పంపబోతూ ఉన్నారు. సో ఇది టైటాన్స్ స్పేస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఎకనామిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఆస్తి రికవరీ ఫ్రేమ్వర్క్ను విడుదల చేసిన FATF. ఆస్తి రికవరీ ఫ్రేమ్వర్క్ను విడుదల చేసిన FATF అంటే ఇక్కడ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రిలీజ్డ్ ది అసెట్ రికవరీ ఫ్రేమ్వర్క్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రిలీజ్డ్ ది అసెట్ రికవరీ ఫ్రేమ్వర్క్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ రికవరీ ఫ్రేమ్వర్క్, ఆస్తి రికవరీ ఫ్రేమ్వర్క్ అనే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు FATF అంటే ఏంటి, ఆ తర్వాత ఆ రికవరీ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తా ఉందో తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇండియాలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఈ మనీ లాండరింగ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. మనీ లాండరింగు, ఈ బ్లాక్ మనీ, నల్లధనము, చాలామంది ఎక్కువగా ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఉంటారు ఇండియాలో కావచ్చు అక్రాస్ ద వరల్డ్, అంటే ఆర్థిక నేరగాళ్ళు. సో వీళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించేసి కొంతమంది దేశాలు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే టెర్రర్ యాక్టివిటీస్ కోసము, ఈ ఉగ్రవాద కార్యకలాపాల కోసము డబ్బుని ఆ ఉగ్రవాద కార్యకలాపాల కోసం ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి కంట్రీలు ఆ ఉగ్రవాదానికి స్టేటే స్పాన్సర్ చేస్తూ ఉంటుంది, ఆ దేశ ప్రభుత్వమే డబ్బులు ఇస్తూ ఉంటుంది. సో ఈ టైపు మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ నల్లధనం సమస్యను పరిష్కరించడం కోసము, ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో ఇటువంటి యాక్టివిటీస్ని ఆపడం కోసము ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఏజెన్సీ ఉంది, ఒక అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని ముఖ్య ఉద్దేశము బ్లాక్ మనీని అరికట్టాలి, మనీ లాండరింగ్ని నిరోధించాలి, ఈ టెర్రర్ ఫినాన్సింగ్ ఆపాలి. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ FATF ఈస్ టు కర్బ్ ద యాక్టివిటీస్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ ఆల్సో టు కర్బ్ ద యాక్టివిటీస్ ఆఫ్ టెర్రర్ ఫినాన్సింగ్. ఇక్కడ ఇప్పుడు ఈ FATF గురించి మనం ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ G20 కావచ్చు, G7 కావచ్చు, సార్క్, ఏషియాను, బిమ్స్టెక్ ఏదైనా వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆర్గనైజేషన్ గురించి కంప్లీట్ ఐడియా ఉండాలి. ఈ FATF అనేది ఎప్పుడు ఏర్పాటైంది, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ప్రధాన కార్యాలయం, ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఇందులో ఇండియా మెంబరా కాదా, ఇండియా అనేది సభ్యదేశమా కాదా, అలానే ఇది ఏమైనా రిపోర్ట్స్ విడుదల చేస్తుందా, ఏమైనా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తే ఆ రిపోర్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఆబ్జెక్టివ్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇందులో చాలా దేశాలు ఉంటాయి. ఇది 1989లో ఏర్పాటైంది, 1989. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. మెంబర్ కంట్రీసు 39 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, 39 దేశాలు ఉన్నాయి. అలానే యూరోపియన్ యూనియన్కి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, యూరోపియన్ యూనియన్కి ఈ యూరప్ సమాఖ్య కూటమి ఉంది కదా, ఆ యూరోపియన్ యూనియన్కి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్ కూడా ఇందులో మెంబరే. సో 39 దేశాలు మరియు యూరోపియన్ కమిషన్. ఇండియా అనేది ఇందులో మెంబర్ అంటే ఎస్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఇట్. భారతదేశం ఇందులో సభ్యత్వం కలిగి ఉంది. ఇండియా 2010లో జాయిన్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఇట్. FATFలో పాకిస్తాన్ అనేది మెంబర్ కాదు. ఇక రిపోర్ట్స్ ఏమైనా విడుదల చేస్తుంది అంటే మీరు వార్తల్లో వినే ఉంటారు, పేపర్ చదువుతా ఉన్నప్పుడు గ్రే లిస్టు, బ్లాక్ లిస్టు అని చెప్పేసి. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. ఇందాక చెప్పుకున్నట్టు ఈ మనీ లాండరింగ్ అయినా ఈ టెర్రర్ ఫినాన్సింగ్ అయినా ఆపాలి అంటే దేశాలపైన ఆంక్షలు విధించాల్సి ఉంటుంది. సో దానికోసము FATF గ్రే లిస్టు, బ్లాక్ లిస్ట్ పేరిట లిస్టులని, జాబితాలను విడుదల చేస్తుంది. ఇక్కడ గ్రే లిస్ట్ అంటే ఏంటంటే
కొన్ని దేశాలని, ముఖ్యంగా ఏ దేశాలలో అయితే ఈ టెర్రర్ ఫినాన్సింగ్ ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు ఇస్తూ ఉంటారో ప్రభుత్వాలు, అలానే ఈ మనీ లాండరింగ్ ఎక్కువగా ఉంటుందో అటువంటి కంట్రీలను ఈ గ్రే లిస్ట్ జాబితాలో చేర్చడం జరుగుతుంది. అంటే దీస్ ఆర్ ద సేఫ్ హెవెన్ కంట్రీస్ ఫర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్. ఇవి ఈ మనీ లాండరింగ్ టెర్రర్ ఫినాన్సింగ్కి స్వర్గధామ దేశాలు. దీస్ ఆర్ ద సేఫ్ హెవెన్ కంట్రీస్ ఫర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్. సో అటువంటి దేశాలని గ్రే లిస్ట్లో చేర్చుతూ ఉంటుంది FATF. మరి గ్రే లిస్టులో జాయిన్ చేయడం వల్ల, గ్రే లిస్ట్లో చేర్చడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే వాటిపైన ఆంక్షలు విధించవచ్చు. ఇప్పుడు ఆ దేశాలకి రుణాలు ఇస్తూ ఉంటాయి కొన్ని IMF అటువంటివి. ఆ క్రెడిటింగ్ అనేది తగ్గుతుంది వాళ్ళకి. ఐ మీన్ ఆ రుణాలు ఇచ్చేటప్పుడు ఆ క్రెడిటింగ్ అనేది తగ్గుతుంది వాళ్ళకి. సో ఆంక్షలు విధించడం జరుగుతుంది. సో ఇక బ్లాక్ లిస్ట్ ఉంటుంది. బ్లాక్ లిస్ట్ ఏంటంటే ఇంక నాన్ కోఆపరేటింగ్ కంట్రీస్. అంటే గ్రే లిస్ట్కి అప్గ్రేడెడే బ్లాక్ లిస్ట్. గ్రే లిస్ట్ నుంచి ఇంకా పూర్తిగా బ్లాక్ లిస్ట్లోకి పడిపోతే ఇక అవి నాన్ కోఆపరేటింగ్ కంట్రీస్, అసలు సహకరించడం లేదు ఈ దేశాలు అని చెప్పేసి. సో గ్రే లిస్ట్ తర్వాత, గ్రే లిస్ట్ కంటే ఎక్కువ సివియర్ లిస్టే బ్లాక్ లిస్ట్. సో ఇది FATFకి సంబంధించి. ఇప్పుడు మరి FATF ఏం చేస్తుంది జనరల్గా ఇండియాలో కావచ్చు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఆస్తుల్ని రికవరీ చేసే అధికారము ఇండియాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంటుంది. భారతదేశంలో వాళ్ళ యొక్క ఆస్తులను రికవరీ చేసుకోవాలి కదా, సీజ్ చేయాలి, కాన్ఫిస్కేట్ చేయాలి, ఆస్తుల్ని జప్తు చేసే అధికారము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఇప్పుడు ఏమని చెప్తా ఉందంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ యొక్క FATF స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఇండియన్ గవర్నమెంట్ బాగా వర్క్ చేస్తూ ఉందని చెప్పేసి చెప్పింది. సో గుర్తుపెట్టుకోండి, FATFకి సంబంధించి ఈ ఆస్తుల జప్తు అయినా ఈ మనీ లాండరింగ్ కేసులను విచారించే అధికారం ఎవరికి ఉంటుందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఇది FATFకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఆస్తి రికవరీ ఫ్రేమ్వర్క్ దీన్ని విడుదల చేసింది. ఇదేం లేదు, ఇలా ఎవరైతే ఆర్థిక నేరగాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం కోసము కొన్ని గైడ్ లైన్స్ని, కొన్ని మార్గదర్శకాలను మీరు విచారణ సంస్థలు ఫాలో అవ్వాలి అని చెప్పేసి దాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కనుక న్యూస్ చూస్తూ ఉంటే ఈ మధ్యన మెహుల్ చోక్సీ అనే ఒక వ్యక్తి ఎక్కువగా వార్తల్లో ఉన్నాడు. మెహుల్ చోక్సీ డైమండ్ ట్రేడర్, వజ్రాల వ్యాపారి. గతంలో ఈయన భారతదేశంలోంచి ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయాడు. సో ఆ బెల్జియం కంట్రీ నుంచి ఇతన్ని రప్పించాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇతను ఒక ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అని చెప్పవచ్చు. ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటే ఏంటి? మోసపూరిత ఆర్థిక నేరగాడు. ఇండియాలో ఎవరిని ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా క్లాసిఫై చేస్తారు, ఎవరిని మోసపూరిత ఆర్థిక నేరగస్తుడిగా గుర్తిస్తారు అంటే ఎవరైతే కనీసం 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఆర్థిక నేరం చేసి దేశం వదిలి వెళ్ళిపోయి ఉంటారో, ఎవరిపైన అయితే అరెస్ట్ వారెంట్ ఉంటుందో అటువంటి వ్యక్తిని మోసపూరిత ఆర్థిక నేరస్తుడిగా అభివర్ణిస్తారు. హూ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్? those against the person against whom arrest warrant is issued and that person who left the country, అతన్ని ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా అభివర్ణిస్తారు. అంటే కనీసం 100 కోట్ల మేర ఆర్థిక నేరం చేసి ఉండి దేశం వదిలిపోయి అతనిపైన అరెస్ట్ వారెంట్ ఉంటే అతన్ని ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటారు. ఇండియాలో ఈ ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్కి సంబంధించి 2018లో ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు, ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్. ఇప్పుడు ఈ మెహుల్ చోక్సీని బెల్జియం కంట్రీ నుంచి రప్పించాలని చూస్తూ ఉన్నారు, బట్ కొద్దిగా డిలే అవుతా ఉంది ఈ ప్రాసెస్. సో మెహుల్ చోక్సీ బెల్జియం ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచవ్యాప్తంగా అలానే ఇండియా వైడు ఈ ఆర్థిక అసమానతలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి G20 ఒక రిపోర్ట్ విడుదల చేసింది. గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ పేరిట G20 గ్రూపు ఈ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా 2000 నుంచి 2023 వరకు, 2000 నుంచి 2023 మధ్యలో ఈ ప్రపంచవ్యాప్తంగా అలానే ఇండియా వైడు ఈ ఆర్థిక అసమానతలు ఏ విధంగా పెరిగాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. సో మనం ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది ఆ హైలైట్స్ ఏంటివి. ఫస్ట్, ఈ రిపోర్ట్ విడుదల చేసినది సౌత్ ఆఫ్రికా అధ్యక్షతన ఉన్న G20. ప్రస్తుతం ఈ G20కి సౌత్ ఆఫ్రికా అధ్యక్షత వహిస్తూ ఉంది. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెన్సీ ఆఫ్ G20 ఈ రిపోర్ట్ని విడుదల చేసింది. సౌత్ ఆఫ్రికా అధ్యక్షతన ఉన్న G20 విడుదల చేసింది. ఈ స్టడీకి ఎవరు నాయకత్వం వహించారు అంటే, ఈ నివేదిక తయారు చేయడానికి ఎవరు నాయకత్వం వహించారు ఈ పరిశోధనకు అంటే, ఒక నోబెల్ గ్రహీత
జోసెఫ్ స్టిగ్లిడ్జ్ నేతృత్వంలో జరిగిన పరిశోధన ఇది. సో దిస్ స్టడీ లెడ్ బై నోబెల్ లారియట్ జోసెఫ్ స్టిగ్లిడ్జ్ రిలీజ్డ్ బై సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెన్సీ ఆఫ్ G20. మరి ఇప్పుడు ఏం చెప్తా ఉంది ఈ G20 రిపోర్ట్? ఏం చెప్తా ఉందంటే ఫస్ట్ ఇండియాలో ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఈ రిపోర్ట్ వచ్చేసి ఏమని చెప్తా ఉందంటే 2000 నుంచి 2023 మధ్య భారతదేశంలో ఎవరైతే ధనవంతులు ఉంటారో దట్టు టాప్ 1% రిచెస్ట్ పర్సన్స్, భారతదేశంలో ఉన్న టాప్ 1% కుబేరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంపద అనేది 2000 నుంచి 2023 మధ్య 62% పెరిగింది అని చెప్పేసి ఈ G20 రిపోర్ట్ చెప్తా ఉంది. దిస్ రిపోర్ట్ ఈస్ సేయింగ్ దట్ టాప్ 1% ఆఫ్ రిచెస్ట్ ఇండియన్స్ expanded their income, their wealth. Top 1% of richest Indians expanded their wealth by 62% since 2000. అంటే ఈ 2000 నుంచి 2023లో వాళ్ళ సంపద 62% పెరిగింది, అది కూడా టాప్ 1%. ఇక అదే చైనాలో అయితే 54% పెరిగింది. చైనాలో 2000 నుంచి 2023 మధ్య చైనాలో ఎవరైతే టాప్ 1% కుబేరులు ఉంటారో అంటే వాళ్ళ సంపద వచ్చేసి 54% పెరిగింది. ఇన్ చైనా టాప్ 1% ఆఫ్ చైనాస్ రిచెస్ట్ ఇండివిజువల్స్ ఎక్స్పాండెడ్ దేర్ వెల్త్ బై 54% బిట్వీన్ 2000 to 2023. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద వరల్డ్ ఈ 2000 నుంచి 2023 మధ్య ఎంత సంపద అయితే క్రియేట్ అయిందో, ఎంత సంపద అయితే సృష్టించబడిందో ఆ సంపదలో 41% టాప్ 1% గ్లోబల్ రిచ్ పీపుల్ చేతుల్లోకి వెళ్ళిందట. 2000 నుంచి 2023 మధ్య కొత్తగా సృష్టించబడిన సంపదలో 41% సంపద ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 1% కుబేరుల చేతుల్లోకి వెళ్ళింది. బిట్వీన్ 2000 to 2023 టాప్ 1% ఆఫ్ గ్లోబల్లీ రిచ్ పీపుల్ అక్వైర్డ్ 41% ఆఫ్ టోటల్ వెల్త్ క్రియేటెడ్. అంటే దీన్ని బట్టి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక అసమానతలు ఏ విధంగా పెరిగిపోతూ ఉన్నాయో అర్థమైపోతుంది. ఇక అట్ ద సేమ్ టైం ఈ 2000 నుంచి 2023 మధ్య ఈ ప్రపంచవ్యాప్తంగా దిగువన ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో బాటమ్ 50% వాళ్ళకి కేవలం 1% మాత్రమే సంపద చేరింది. ఈ 2000 నుంచి 2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో బాటమ్ 50% దిగువన ఉన్న 50% జనాభా చేతుల్లోకి కేవలం 1% మాత్రమే చేరింది. సో డ్యూరింగ్ 2000 to 2023 బాటమ్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ రిసీవ్డ్ జస్ట్ 1% ఆఫ్ ది వెల్త్. సో ఇది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి G20 ఇచ్చిన ఒక రిపోర్టు. ఇక మెయిన్గా గుర్తు రావాల్సింది ఏం చెప్పింది G20 ఏం చెప్పింది, మరి ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసము ఒక ఇంటర్నేషనల్ ప్యానెల్ని ఏర్పాటు చేయండి, ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఇన్ఈక్వాలిటీని ఏర్పాటు చేయని చెప్పేసి G20 చెప్పింది. ఇక ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అంటేనే గుర్తు రావాల్సినది, ఎకానమీలో చదివేటప్పుడు మీరు గినీ కోఎఫిషియంట్ అని చెప్పేసి చదివే ఉంటారు. గినీ కోఎఫిషియంట్ ఈ ఆర్థిక అసమానతలను కొలవడానికి ఉపయోగించే ఒక ఇండికేటర్. టు మెజర్ ద ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ వి యూజ్ గినీ కోఎఫిషియంట్. ఈ గినీ కోఎఫిషియంట్ ఏం చెప్తుంది? ఇది పాపులేషన్, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, ఈ గినీ కోఎఫిషియంట్ ఏం చెప్తుందంటే మన ఆర్థిక అసమానతలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి దీని స్కోర్ ఆధారంగా ఎంత ఆర్థిక అసమానతలు ఉన్నాయో నిర్దేశించవచ్చు, తెలుసుకోవచ్చు. ఈ గినీ కోఎఫిషియంట్ స్కోర్ 0 ఉంటే అది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. గినీ కోఎఫిషియంట్ స్కోరు 0 ఉంటే ప్రతి ఒక్కరి ఆదాయము సమంగా ఉంది, ఎవ్రీవన్ ఈజ్ రిసీవింగ్ ఈక్వల్ ఇన్కమ్ ఇఫ్ ద స్కోర్ ఈజ్ 0. గినీ కోఎఫిషియంట్ స్కోరు 0 ఉంటే ప్రతి ఒక్కరి ఆదాయము సమంగా ఉంది, ఈక్వల్గా ఉంది. అదే గినీ కోఎఫిషియంట్ స్కోర్ 1 ఉందంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? ఇక ఆర్థిక అసమానతలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. గినీ కోఎఫిషియంట్ స్కోర్ 1 ఉంటే ఒక వ్యక్తి చేతిలోకి మొత్తం సంపద పోతా ఉంది. ఇఫ్ గినీ కోఎఫిషియంట్ స్కోర్ ఈజ్ 1, the total income is going into the hands of one person. So 0 అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 అంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటుంది కర్వ్. ఇది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, బట్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్, ఇది సాధ్యం కాదు. ఇలా ఉంటాయి ఆర్థిక అసమానతలు. ఇది గ్యాప్ ఉంటుంది, ఈ ఆర్థిక అసమానతల గ్యాప్.
సో ఇది గినీ కోఎఫిషియంట్, ఇది ఎకానమీలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ ప్లాంట్. భారతదేశపు మొదటి సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇండియాస్ ఫస్ట్ సిలికాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ టు బి సెటప్ ఇన్ ఒడిషా. భారతదేశంలో ఈ సెమీ కండక్టర్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ని ఒడిషాలోని భువనేశ్వర్లో దీనికోసము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆపరేషన్ దీనికి సంబంధించిన కార్యకలాపాలు 2027-28 కల్లా ఈ కార్యకలాపాలు ఆపరేషన్స్ స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. దీన్ని 2067 crore నిర్మించబోతున్నారు, 2067 కోట్లతో నిర్మించబోతున్నారు. దీన్ని నిర్మించబోతా ఉన్న కంపెనీ 6M అనే ఒక కంపెనీ. ఈ కంపెనీకి ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదం కూడా తెలిపింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ గేవ్ అన్ అప్రూవల్ టు దిస్ 6M కంపెనీ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2027-28 కల్లా ఇది ఆపరేషనల్ ఫంక్షనలైజ్ కాబోతా ఉంది. ఇక ఇండియా సెమీకండక్టర్ మిషన్ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కింద ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ప్రాజెక్ట్ చీతా కింద బోట్స్వానా నుండి భారతదేశానికి 8 చిరుతలు. ప్రాజెక్ట్ చీతా కింద బోట్స్వానా కంట్రీ నుంచి భారతదేశానికి 8 చిరుతలు. బోట్స్వానా కంట్రీ ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండే ఒక దేశము, ఆఫ్రికా ఖండంలో ఉండే ఒక దేశము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చీతా కింద ఈ బోట్స్వానా కంట్రీ నుండి నెక్స్ట్ మంత్ రాబోయే నెలలో 8 చీతాలను ఇండియా తీసుకొని రాబోతూ ఉంది. ఇక మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం ప్రాజెక్ట్ చీతా. దీన్ని 2022లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది 2022లో. దీని కింద ఇండియాలోకి తొలిసారిగా వేరే ఖండం నుంచి చీతాలను తీసుకుని రావడం జరిగింది. ఎప్పుడో 1952లోనే ఇండియాలో చీతాలు అంతరించిపోయాయి. ఇన్ 1952 ఇట్ సెల్ఫ్ చీతాస్, ఏషియాటిక్ చీతాస్ గాట్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. సో ఈ చీతాలను పునరుద్ధరించాలి అని చెప్పేసి తొలిసారిగా వేరే ఖండం నుంచి ఇంకొక ఖండంలోకి ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్రికా నుంచి ఏషియన్ కాంటినెంట్లోకి చీతాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ రీలొకేషన్ ఆఫ్ చీతాస్. చీతా ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ చీతా కింద 2022లో నమీబియా నుంచి 8 చీతాస్ని తీసుకొని వచ్చారు. నమీబియా నుంచి 8 చీతాలను కూనో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోకి ప్రవేశపెట్టారు. 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ని అగైన్ కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోకి ప్రవేశపెట్టారు. 8 చీతాస్ ఫ్రమ్ నమీబియా ఇంటూ కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, 12 చీతాస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఇంటూ కూనో నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఇప్పుడు ఆ బోట్స్వానా కంట్రీ నుంచి మరో 8 చీతాలు, అంటే 2025లోనే అని చెప్పవచ్చు. నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ 2025 అవుతుంది. మరో 8 చీతాలను బోట్స్వానా కంట్రీ నుంచి ఈ కూనో నేషనల్ పార్క్కి తీసుకురాబోతా ఉన్నట్టు గవర్నమెంట్ ప్రకటించింది. సో ఇది ప్రాజెక్ట్ చీతాకు సంబంధించి. ఇక చీతా అనేది వల్నరబుల్, ఈ ఆఫ్రికన్ చీతా కదా, మనం తీసుకొని వచ్చింది ఆఫ్రికన్ చీతా. ఇది వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉంది, ఐయూసియన్ స్థితి. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, భారతదేశంలో చిరుతలకు 3వ ఆవాసంగా నవరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. Recently, Government of India declared Navaradehi Wildlife Sanctuary, which is located in Madhya Pradesh, as a third home for cheetahs. Recently, Government of India declared Navaradehi Wildlife Sanctuary, which is located in Madhya Pradesh, as a third home for cheetahs. But other two are Kuno National Park and Gandhi Sagar Wildlife Sanctuary. Already prastutam Gandhi Sagar Wildlife Sanctuary, Madhya Pradesh, Kuno National Park, Madhya Pradesh, Navaradehi Wildlife Sanctuary, Madhya Pradesh. ఈ మూడు కూడా చిరుతలకి ఆవాస స్థలాలు. నెక్స్ట్ వన్, అగైన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రిపోర్టు, అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2025. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2025. ఈ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. ఈ క్లైమేట్ చేంజ్, ముఖ్యంగా ఈ వాతావరణ మార్పుల వల్ల ప్రపంచ దేశాలు ఏ విధంగా సఫర్ అవుతూ ఉన్నాయి, ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో ఆ వాతావరణ మార్పులను తట్టుకోవాలి అంటే ఈ దేశాలు ఎంత ఖర్చు పెట్టాలి అని చెప్పేసి
ఆ యొక్క వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసము ఎంత ఖర్చు పెట్టాలో చెప్పేదే ఒక నివేదిక, అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్. ఇక్కడ అడాప్టేషన్ అంటే మనము అంటాం కదా, అడాప్ట్ అవ్వాలి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా, జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా మనం అడాప్ట్ అవ్వాలి అంటే ఏంటి, అటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడాలి, ఆ పరిస్థితులకు అలవాటు పడాలి. అంటే మారుతున్న క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులను తట్టుకోవాలి అంటే మనం అడాప్ట్ అవ్వాలి, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. సో ఇది అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ UNEP రిలీజ్ చేస్తుంది. మరి ఇక్కడ ఫస్ట్ UNEP గురించి తెలుసుకునే కంటే ముందు ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, ప్యారిస్ డీల్ 2015 COP21 జరిగింది. ఫ్రాన్స్ ప్యారిస్లో COP21 సదస్సు జరిగింది 2015లో. అప్పుడు ప్యారిస్ డీల్ అనేది ఒకటి కుదిరింది. ప్యారిస్ డీల్ ఈ పెరుగుతున్న భూతాప ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో, ఈ పెరుగుతా ఉన్న భూ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో వాటిని శతాబ్దం చివరి నాటికి 2 డిగ్రీ సెంటీగ్రేడ్కి లిమిట్ చేయాలి. ఈ శతాబ్దం చివరి నాటికి ఈ భూతాప ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్కి పరిమితం చేయాలి, వీలైతే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కే పరిమితం చేయాలి అని చెప్పేసి ప్యారిస్ ఒప్పందం చెప్పింది. ప్యారిస్ డీల్ సేస్ దట్ ఇట్ సెట్స్ ఏ టార్గెట్ దట్ బై దిస్ ఎండ్ ఆఫ్ దిస్ సెంచరీ the countries should limit the global warming temperatures to 2 degree centigrade. If it possible, just limit it to 1.5 degree centigrade by this end of the century. By this century అని చెప్పేసి ప్యారిస్ డీల్ చెప్తా ఉంది. ఈ ప్యారిస్ డీల్ లక్ష్యాలను సాధించడం కోసం వివిధ దేశాలు కొన్ని ప్రతిజ్ఞలు చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అయితే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి, ప్రతిజ్ఞ అంటే మనం సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి ఇటువంటివి అని చెప్పేసి. సో ఈ ప్యారిస్ డీల్ లక్ష్యాలను సాధించాలి అంటే ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఇండియా లాంటి కంట్రీసు సంవత్సరానికి ఈ రిపోర్ట్ ప్రకారం సంవత్సరానికి 310 నుంచి 365 బిలియన్ డాలర్స్ ఖర్చు చేయాలి బై ద ఇయర్ ఆఫ్ 2035. ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉందంటే 2035 కల్లా ప్రతి సంవత్సరం కూడా ఈ అభివృద్ధి చెందుతా ఉన్న దేశాలు సంవత్సరానికి 310 నుంచి 365 డాలర్లు ఖర్చు చేసినట్టయితే మనము ఈ వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పేసి చెప్తా ఉంది. ద రిపోర్ట్ ఈస్ సేయింగ్ దట్ ద డెవలపింగ్ కంట్రీస్ మస్ట్ స్పెండ్ 310 to 365 billion dollars per year by 2035. The report is saying that the developing countries like India, they must spend 310 to 365 billion dollars a year by 2035 to combat the climate change అని చెప్పేసి చెప్తా ఉంది. సో మరి ఇప్పుడు అంత డబ్బులు మన దగ్గర ఉన్నాయా డెవలపింగ్ కంట్రీస్ వద్ద? సో ఆ డెవలపింగ్ కంట్రీస్ వద్ద లేవు. ఇప్పుడు 2023 రిపోర్ట్ ప్రకారం అయితే జస్ట్ దీస్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ స్పెండింగ్ అబౌట్ జస్ట్ 23 to 26 బిలియన్ డాలర్స్ పర్ ఇయర్. 2023 నివేదిక ప్రకారం 2023లో ఈ అభివృద్ధి చెందుతా ఉన్న దేశాలు కేవలం సంవత్సరానికి 23 నుంచి 26 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తూ ఉన్నాయి. అంటే ఈ లిమిట్ చేరుకోవాలి అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా ఇటువంటివి, ఇవి నిధులు అందించాల్సి ఉంటుంది ఈ డెవలప్డ్ కంట్రీస్. సో ఇది UNEP's అడాప్టేషన్ గ్యాప్ రిపోర్టు. ఇక్కడ UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ పథకము. ఇది 5th June 1972 ఏర్పాటైంది. 5th June 1972 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కదా, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 5th June 1972. దీని హెడ్ క్వార్టర్స్ నైరోబి, కెన్యా. దీని ప్రధాన కార్యాలయము నైరోబి, కెన్యా. సో దిస్ ఇస్ అబౌట్ UNEP's అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, ప్రాజెక్ట్ సన్ క్యాచర్. గూగుల్ కంపెనీ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ పేరిట ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతా ఉంది. ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ముఖ్య ఉద్దేశము, గూగుల్ కంపెనీ ఏం చేయబోతోందంటే ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ సోలార్ పవర్డ్ శాటిలైట్స్ను ఉపయోగించి, సౌరశక్తితో నడిచే శాటిలైట్లను ఉపయోగించి AI చిప్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ని ఈ స్పేస్లోకి పంపించాలి. ఈ శాటిలైట్లను ఉపయోగించి, ఇట్స్ జస్ట్ అన్ ఇమాజినరీ పిక్చర్, ఇది ఊహాజనిత చిత్రము. ఈ సోలార్ పవర్డ్ శాటిలైట్స్, సౌరశక్తితో నడిచే శాటిలైట్లు ఏవైతే ఉంటాయో ఆ శాటిలైట్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్, AI చిప్స్ని స్పేస్లోకి పంపించి అక్కడ రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ మనం అటానమస్ వెహికల్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. అంటే డ్రైవర్ రహిత వెహికల్స్, ఈ డ్రైవర్ లేకుండా నడిచే కార్లను తయారు చేయాలి అన్న క్వాంటమ్ కమ్యూనికేషన్, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా సాధ్యం అవ్వాలి అంటే ఈ AI డేటా సెంటర్స్ని అభివృద్ధి చేయాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేయాలి. సో మరి అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ని డెవలప్ చేయాలి అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్. ఈ ఏఐ డేటా సెంటర్స్, ఆ ఏఐ డేటా సెంటర్స్ని అభివృద్ధి చేయాలి, ఏఐ చిప్స్ని తయారు చేయాలంటే వాటర్ రిసోర్సెస్, నీటి వనరులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ చాలా అవసరము. బట్ అలా కాకపోకుండా వాటి ఎలక్ట్రిసిటీ అనే దాన్ని ఎక్కువగా మనం ఉపయోగించుకోకుండా ఉండాలి అంటే ఈ ఏఐ చిప్స్ని కనుక స్పేస్లోకి పంపించినట్టయితే, ముఖ్యంగా లో ఎర్త్ ఆర్బిట్లోకి, తక్కువ భూకక్ష పరిధిలోకి వీటిని పంపేసి అక్కడ సన్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, సన్ నుంచి వచ్చే హీట్ కావచ్చు, లేదంటే ఈ సోలార్ పవర్ ఆధారంగా నడిచే ప్యానెల్స్ ఆధారంగా ఈ ఏఐ చిప్స్ని, ఏఐ డేటా సెంటర్స్ని డెవలప్ చేయవచ్చు. తద్వారా భవిష్యత్తులో క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుందని చెప్పేసి గూగుల్ ప్లాన్ చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2027 కల్లా 2 ప్రోటోటైప్ శాటిలైట్స్ని లాంచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2027 కల్లా గూగుల్ సంస్థ 2 ప్రోటోటైప్ అంటే నమూనా శాటిలైట్లు, 2 ప్రోటోటైప్ శాటిలైట్లను లాంచ్ చేయబోతా ఉంది. సన్ సింక్రోనస్ లో ఎర్త్ ఆర్బిట్లోకి, తక్కువ భూకక్ష పరిధిలోకి లాంచ్ చేయబోతా ఉంది. సో మరి ఎవరి సహకారంతో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతా ఉందంటే ప్లానెట్ అనే కంపెనీ భాగస్వామ్యంతో దీన్ని లాంచ్ చేయబోతోంది. సో గూగుల్ ఈస్ గోయింగ్ టు లాంచ్ దిస్ ప్రాజెక్ట్, సన్ క్యాచర్ ప్రాజెక్ట్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, దిస్ కంపెనీ ఈస్ గోయింగ్ టు లాంచ్ ఏఐ చిప్స్ టు స్పేస్ by using these satellites, solar powered satellites. As a result, in future, efficient quantum communication is possible. So for this project, Google is partnered with Planet. As part of this project, Google is going to launch 2 prototype satellites by 2027. So ఇక్కడ Google CEO అంటే సుందర్ పిచాయ్ Google CEO. So project Sun Catcher Google. Next one, వీర్ భారతదేశపు మొట్టమొదటి సైనిక విద్యుత్ వాహనము. ఇండియాలో డిఫెన్స్ ఆపరేషన్స్ కోసం, భారతదేశంలో ఈ రక్షణ రంగానికి సంబంధించిన అవసరమైన కార్యకలాపాల కోసం, అవసరమైన ఆపరేషన్స్ కోసము వీర్ అనే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. వీర్ ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్. అంటే రక్షణ రంగానికి, మిలిటరీ ఫోర్సెస్కి వాటి అవసరాల కోసము తయారు చేసిన ఒక డెడికేటెడ్ విద్యుత్ వాహనము వీర్. దీన్ని డెవలప్ చేసింది ప్రవైగ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. ఇది ఎటువంటి టెరైన్ ఎట్లా ఉన్నా కూడా, అంటే కొండలున్న, గుట్టలున్న, రాళ్ళున్న, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇది దూసుకొని పోతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ టాక్టికల్ ఆల్ టెరైన్ వెహికల్. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ప్రవైగ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఒకటి. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన ఫస్ట్ ఓరల్ వెయిట్ లాస్ డ్రగ్ పేరేమిటి? ఇటీవల అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఓరల్ వెయిట్ లాస్ డ్రగ్కి ఆమోదం తెలిపింది. దాని పేరేంటి? రీసెంట్లీ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్డ్ ఫస్ట్ ఓరల్ వెయిట్ లాస్ డ్రగ్. వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్? నెక్స్ట్ వన్, ఇక CMS-03 శాటిలైట్. ఈ CMS-03 శాటిలైట్ ఇండియాస్ హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్పవచ్చు. భారతదేశపు అత్యంత బరువైన సమాచార ఉపగ్రహం. ఇది ముఖ్యంగా మన నేవీ అవసరాల కోసము లాంచ్ చేసిన ఒక శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్. దీని బరువు వచ్చేసి 4400 kg. అఫీషియల్ వెబ్సైట్, ఇస్రోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీని వెయిట్ 4400 kg అని చెప్తా ఉంది. బట్ కొన్ని పేపర్స్లో 4410 kg అని కూడా ఇచ్చాడు. సో డిపెండ్స్ అపాన్ ద ఆప్షన్. అది మనకి ఆప్షన్స్లో 4400, 4410 అన్నాడు అనుకో, ట్రై టు గో విత్ దిస్ ఆప్షన్. ఎందుకంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశాడు కాబట్టి. ఒకవేళ 4400 ఇవ్వకుండా 4410 kg అన్నాడు అనుకో, మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక దీన్ని లాంచ్ చేసింది LVM-3 Mark 5 రాకెట్ ద్వారా. అంటే LVM-3 రాకెట్ను ఉపయోగించి ఇది 5వ ప్రయోగము. LVM-3 రాకెట్ 3 స్టేజ్ వెహికల్. ఇట్ ఈస్ ఇండియాస్ బాహుబలి రాకెట్ అని చెప్పవచ్చు. ఈ అత్యంత బరువైన శాటిలైట్లను మోసుకుని వెళ్ళడానికి ఉపయోగించే లాంచ్ వెహికల్ LVM-3. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి. ఢిల్లీ నుండి పాట్నాకు సిక్కు గురువు పాదరక్షకులు. ఢిల్లీ నుంచి పాట్నాకు 300 ఏళ్ల తర్వాత ఒక సిక్కు గురువు పాదరక్షకులు రీచ్ అయ్యాయి. ఆయన పాదరక్షకులు పేరు వచ్చేసి జోర్ సాహిబ్. నిన్న November 5th గురునానక్ జయంతి.
ఇక్కడ ఫస్ట్ ఇది తెలుసుకోవాల్సింది సిక్కిజంకి సంబంధించినది. జోర్ సాహిబ్ అనేవి ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇవి ఫుట్వేర్. సిక్కులకు 10 గురువులు ఉంటారు. సిక్కిజంలో 10 గురూస్, 10 మంది గురువులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిక్కు గురువు వచ్చేసి గురునానక్. మొదటి సిక్కు గురువు గురునానక్. నిన్న గురునానక్ జయంతి. గురునానక్ గారు 1469లో జన్మించారు, 1469 సంవత్సరంలో. మరి 10 సిక్కు గురువుల్లో 10వ సిక్కు గురువు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి గురు గోబింద్ సింగ్, శ్రీ గురు గోబింద్ సింగ్. 10th సిక్కు గురు శ్రీ గురు గోబింద్ సింగ్. ఆయన యూస్ చేసిన ఫుట్వేర్, ఆయన యూస్ చేసిన చెప్పులు, పాదరక్షకులు, వాటి పేరు వచ్చేసి జోర్ సాహిబ్. ఆ జోర్ సాహిబ్ దాదాపుగా 300 ఏళ్ళ తర్వాత ఢిల్లీ నుంచి పాట్నాకు చేరుకున్నాయి. అవి ఎక్కడ చేరుకున్నాయంటే ఆ పాట్నాలోని బీహార్ పాట్నాలోని తఖత్ శ్రీ హర్మందిర్ సాహిబ్కి ఆ ఫుట్వేర్ చేరుకున్నాయి. మరి ఇక్కడ పాట్నాకి ఎందుకు చేరుకున్నాయంటే ఆ 10th సిక్కు గురు ఎవరైతే ఉన్నారో 10వ సిక్కు గురువు శ్రీ గురు గోబింద్ సింగ్ గారి యొక్క బర్త్ ప్లేస్ పాట్నా, అతను పుట్టిన ప్రదేశం. సో ఇక్కడ జోర్ సాహిబ్ అంటే ఫుట్వేరు. 8వ గురువుకు సంబంధించినవి అంటే 10th సిక్కు గురు. ఇక సిక్కిజంలో మిడీవల్ హిస్టరీ చదివేటప్పుడు సిక్కిజం గురించి చదువుతారు. ఫస్ట్ గురునానక్ సిక్కిజం ఫౌండర్ అని చెప్పవచ్చు. ఈ సిక్కిజం మతాన్ని లైక్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి గురునానక్ గారు, స్థాపించిన వ్యక్తి. మరి సిక్కులకి ఒక ఇంపార్టెంట్ గ్రంథం ఉంటుంది, గురు గ్రంథ్ సాహిబ్. గురు గ్రంథ్ అంటే మనకి ఏ విధంగా అయితే కొంతమంది హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్స్కి బైబిల్, అలానో సిక్కులకి గురు గ్రంథ్ సాహిబ్ ఉంటుంది. గురు గ్రంథ్ సాహిబ్ని ఎవరు కంపైల్ చేశారు, ఎవరు దీన్ని రూపొందించారు, రచించారు అంటే 5th సిక్కు గురువు అర్జున్ దేవ్, 5వ సిక్కు గురువు అర్జున్ దేవ్. మరి ఇక్కడ గురునానక్ గారికి ఒక ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉంది. గురునానక్ జయంతి కాబట్టి నిన్న సిక్కిజంలో లంగర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లంగర్ అనే ఒక కాన్సెప్ట్ కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్. అంటే సిక్కిజంలో ఈ లంగర్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ మతానికి చెందిన వ్యక్తులైనా, ఏ కులానికి చెందిన వ్యక్తులైనా ఎవరైనా కూడా వచ్చి అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేయవచ్చు. సామూహిక భోజనము అంటే ఇట్ ఈజ్ అగెనెస్ట్ టు క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఇట్ ఈజ్ అగెనెస్ట్ టు రిలీజియస్ డిస్క్రిమినేషన్ అని చెప్పవచ్చు. సో అంటే ఒక గ్రేట్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. మరి లంగర్ అనే కాన్సెప్ట్ ఇది ఒక కమ్యూనిటీ కిచెన్, సామూహిక భోజనం. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి గురునానక్, ఫౌండర్. గురు గ్రంథ్ సాహిబ్ని కంపైల్ చేసిన వ్యక్తి ఎవరు రచించారు అంటే 5వ సిక్కు గురువు అర్జున్ దేవ్. అయితే ఈ గురు గ్రంథ్ సాహిబ్లో గురునానక్ గారికి సంబంధించిన బోధనలు కూడా ఉంటాయి. ఇట్ ఆల్సో కంటైన్స్ ప్రీచింగ్స్ అబౌట్ గురునానక్. సో గురు గ్రంథ్ సాహిబ్. సో 10వ సిక్కు గురువు శ్రీ గురు గోబింద్ సింగ్, ఆయన పాదకులు జోర్ సాహిబ్. నెక్స్ట్ వన్ జాగ్రఫీకి సంబంధించి టైఫూన్ కల్మేగి. మనము టైఫూన్స్, సైక్లోన్స్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో చాలా తెలుసుకున్నాం. సూపర్ టైఫూన్ రగస ఈ చైనా, వియత్నాము, ఫిలిప్పైన్స్ వాటిని టచ్ చేసింది సెప్టెంబర్ ఆ మంత్లో. సూపర్ టైఫూన్ రగస అని చెప్పేసి, టైఫూన్ బువలోయి వియత్నాము. సో ఇప్పుడు మరొక టైఫూన్ ఈ ఫిలిప్పైన్స్ని టచ్ చేసింది, టైఫూన్ కల్మేగి. చాలామంది చనిపోయారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ చూస్తే మీరు మ్యాప్లో ఫిలిప్పైన్స్ ప్రాంతము. ఇక టైఫూన్స్ అంటే మరొకసారి తెలుసుకోవాలి, ఇవి ట్రోపికల్ సైక్లోన్స్. ట్రోపికల్ ప్రాంతాలలో, ఉష్ణమండల ప్రాంతాల్లో సంభవించే సైక్లోన్స్. వీటిని ముఖ్యంగా సౌత్ చైనా సీ, ఈ దక్షిణ చైనా సముద్రము, వెస్టర్న్ పసిఫిక్ ఓషన్, పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడే ట్రోపికల్ సైక్లోన్స్ని టైఫూన్స్ అంటారు. అదే అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతము, నార్త్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్, ఈ ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో ఏర్పడే ట్రోపికల్ సైక్లోన్స్ని హరికేన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అట్లాంటిక్ ప్రాంతంలో అంటే కరీబియన్ కంట్రీస్ హరికేన్స్. ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియా, ఈ పశ్చిమ ఆస్ట్రేలియాలో ఫార్మ్ అయ్యే ట్రోపికల్ సైక్లోన్స్ని విల్లి. అదే ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో ఫార్మ్ అయ్యే వాటిని సైక్లోన్స్ అంటారు. సైక్లోన్స్ ఆల్రెడీ నేమింగ్ ఆఫ్ సైక్లోన్స్, ఈ సైక్లోన్లకి ఎలా పేరు పెడతారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక రీజనల్ కమిటీ, ప్రపంచ వాతావరణ సంస్థకు సంబంధించిన ఒక రీజనల్ కమిటీ పేర్లను పెడుతుంది. ఆల్రెడీ ఇవేదైతే కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్
ఆ పేర్లను ఇచ్చేసి ఉంటాయి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్కి, ఆ రీజనల్ కమిటీ నిర్ణయిస్తుంది. సో ఇది టైఫూన్ కల్మేగి, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డ్, వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డ్ 2025. ఈ అవార్డు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారికి వచ్చింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు ముఖ్యంగా ఈ పీస్ కోసం, శాంతి కోసము చేస్తా ఉన్న కృషికి గాను వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు ఈయనకి లభించింది. ఈ అవార్డుని అమెరికాకు చెందిన బోస్టన్ గ్లోబల్ ఫోరం, అమెరికాకు చెందిన బోస్టన్ గ్లోబల్ ఫోరం ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ప్రధానోత్సవము బోస్టన్ గ్లోబల్ ఫోరము మరియు ఏఐ వరల్డ్ సొసైటీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో యుఎస్ఏ బోస్టన్ గ్లోబల్ ఫోరం. నాసా చీఫ్ పదవికి జారెడ్ ఇజాక్మాన్ను నామినేట్ చేసిన ట్రంప్. నాసా మనకి ఏ విధంగా అయితే ఇస్రోనో అమెరికాకి నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆ చీఫ్ పదవికి అంటే అడ్మినిస్ట్రేటర్ పదవికి జారెడ్ ఇజాక్మాన్ని ట్రంప్ నామినేట్ చేశాడు. సో ఇప్పుడు నాసాకి చీఫ్గా, నాసాకి అడ్మినిస్ట్రేటర్గా ఇతను వ్యవహరించబోతున్నాడు. ఇతను ఎవరైతే ఈ స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ ఉన్నాడో ఆ ఎలాన్ మస్క్కి ఫ్రెండ్, ప్రైవేట్ ఆస్ట్రోనాట్. ఆల్రెడీ ఇతను ఒక వ్యోమగామి, ప్రైవేట్ ఆస్ట్రోనాట్. నెక్స్ట్ వన్ న్యూయార్క్ మేయర్గా మొదటి ముస్లిం అత్యంత పిన్న వయస్కుడు. న్యూయార్క్ నగరానికి సంబంధించి మేయర్ ఎలక్షన్స్లలో ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి అమెరికాలో. ఇక ముఖ్యంగా అమెరికాలోని కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ ఏవైతే ఉంటాయి లైక్ న్యూయార్క్, ఇటువంటి సిటీలలో మేయర్ పోస్ట్కి డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. అదే ఇండియాలో అయితే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మేయర్ పదవికి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి, పరోక్ష ఎన్నికలు. బట్ ఇలాంటి సిటీలలో ముఖ్యంగా అమెరికా లాంటి కంట్రీస్లలో డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఆ న్యూయార్క్కి జరిగిన మేయర్ ఎలక్షన్స్లలో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఒక ముస్లిం మేయర్గా సెలెక్ట్ అయ్యాడు. అతని పేరు జోహ్రాన్ మమ్దాని. అతను యంగెస్ట్ మేయర్ ఆఫ్ న్యూయార్క్, అత్యంత పిన్న వయస్కుడు న్యూయార్క్కి. 34 year old, 34 ఏళ్ల వ్యక్తి. మరి ఇతను ఏ పార్టీకి చెందినవాడు అంటే డెమోక్రటిక్ పార్టీ. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభుత్వము రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్. డెమోక్రటిక్ పార్టీ జో బైడెన్ పార్టీ. ఆ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతను మెయిన్గా ఎకనామిక్ రీఫార్మ్స్ పైన క్యాంపెయిన్ చేశాడు. ఎకనామిక్ రీఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలు, ఏ విధంగా మనము మార్పులు తీసుకొని వస్తామని చెప్పేసి. సో ఈ కాంటెక్స్ట్లో ఇది డొనాల్డ్ ట్రంప్కి ఒక గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. తిమూర్ లెస్తేకు 10,000 రేబీస్ వ్యాక్సిన్లను పంపిన ఇండియా. దుబాయ్లో తొలి అంతర్జాతీయ సహోదయ సదస్సు CBSE. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ స్టీల్ సమ్మిట్ 2025. ప్రపంచ వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఆంధ్ర యువతి కైవల్యారెడ్డి. ఆస్తి రికవరీ ఫ్రేమ్వర్క్ను విడుదల చేసిన FATF. ఆర్థిక అసమానతలపై G20 నివేదిక. సో గినీ కోఎఫిషియంట్. భారతదేశపు మొదటి సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ ప్లాంట్ ఒడిశాలోని భువనేశ్వర్లో ఏర్పాటు కాబోతోంది. ప్రాజెక్ట్ చీతా కింద బోట్స్వానా నుండి ఇండియాకు 8 చిరుతలు. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2025 UNEP. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ గూగుల్. భారతదేశపు మొట్టమొదటి సైనిక విద్యుత్ వాహనము వీర్. ఢిల్లీ నుండి పాట్నాకు సిక్కు గురువు పాదరక్షకులు జోర్ సాహిబ్. టైఫూన్ కల్మేగి ఫిలిప్పీన్స్. వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డ్ 2025 శ్రీ శ్రీ రవిశంకర్. నాసా చీఫ్ జారెడ్ ఇజాక్మాన్. న్యూయార్క్ మేయర్గా మొదటి ముస్లిం అత్యంత పిన్న వయస్కుడు జోహ్రాన్ మమ్దాని. That's it. These are today's current affairs. We'll meet you next time. Thank you everyone.